జీరో ఇంట్రెస్ట్ రేట్. దీనివల్ల 10 లక్షలు మీరు అప్పు చేయొచ్చు. మేమిచ్చే డబ్బులు అదనంగా పెట్టచ్చు. మార్జినల్ మనీగా దీని వ్యాపారాలు చేయొచ్చు. దానికోసం నేను ఆలోచించాను. చేపను ప్రతిరోజు ఇవ్వడం కాదు, చేపను పట్టుకునే విధానం నేర్పించి మా ఆడబిడ్డలకి ఆర్థికంగా పైకొచ్చే విధంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేయాలని. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డల్ని శక్తివంతమైన ఆడబిడ్డలుగా, ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే ఆడబిడ్డలుగా, గౌరవంగా బ్రతికే విధంగా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా మా తమ్ముళ్ళకి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు మీకేమైనా ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ జాబు రావాలంటే మేము రావాలంటే మీరేం చేయాలి? వేస్తారా అని అడుగుతున్నా. ఎండలు ఎక్కువ ఇంట్లో పడుకుంటారా అని అడుగుతున్నా. అందరికీ కసి ఉంది, అందరికీ కోపం ఉంది. ఈ సైకోని ఇంటికి పంపించాలని మీ అందరిలో నిర్ణయం ఉంది, అవునా కాదా? అయితే ఎండుందని యామారితే కొంపలే కూలిపోతాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిని చూస్తే మీరు ఒక్కసారి ఆలోచించండి. మొన్నటి వరకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి గోయిందా. ఇంతమంది బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు. రికార్డు మార్చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్లో. మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు. మీకు ఈరోజు పట్టాదారు పాస పుస్తకం ఉందా లేదా అని అడుగుతున్నా. ఉందా? ఈరోజు మీ భూమి ఎవరిచ్చారని నేను అడుగుతున్నా. మీకు అది